మనము ఇంక్రీజ్ అవుతున్న గోల్డ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటాం, కానీ సైలెంట్గా సిల్వర్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకప్పుడు సిల్వర్ని పూజా సామాగ్రిలు, ఆర్టికల్స్, జ్యువెలరీ, సిల్వర్ రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటి ఎన్నో దీంట్లో యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సిల్వర్ని వేరే వేరే సెగ్మెంట్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఆ సెగ్మెంట్స్ ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. మీ ఇంట్లో సోలార్ ప్యానెల్స్ వాడుతారా? అయితే దాంట్లో కూడా సిల్వర్ యూజ్ చేస్తారు. మీరు డైలీ ట్రావెల్ చేసే ఎలక్ట్రిక్ కార్లో కూడా 25% ఆఫ్ సిల్వర్ యూజ్ చేస్తారు. డైలీ యూజ్ చేసే మీరు మొబైల్ ఫోన్స్లో కూడా సిల్వర్ యూజ్ చేస్తారు. అండ్ అదర్ మెడికల్ ఎక్విప్మెంట్స్లో కూడా సిల్వర్ వాడుతారు. సో ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తే సిల్వర్ యూసేజ్ పెరుగుతూనే ఉంది, కానీ రిసోర్సెస్ అలానే ఉంది. అందుకే ఈ హై ప్రైజెస్. ఇప్పుడు ఆలోచించుకోండి, మన వత్సిక ఫ్రేమ్స్ మీ పూజ గదిలో ఒక భక్తి కోసమే కాదు, ఇట్ ఈస్ అన్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మన దగ్గర బైబ్యాక్ గ్యారంటీ కూడా ఉంది. మీకు అందరికీ తెలిసినట్టు మన ఫ్రేమ్స్ని మన దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సిల్వర్ ప్రైస్ మారుతుంది, కానీ ఫ్రేమ్ వాల్యూ మారదు. మీకు బైబ్యాక్ గురించి డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి.